ఎక్కడికి వెళ్ళావు నేస్తం? కవిత. ఎక్కడికి వెళ్ళావు నేస్తం? ఉదయాత్పూర్వమే డాబాలపై వాలి నీ కిచకిచ రాగాలతో మేల్కొల్పేదానివి. ఇళ్లల్లో గూళ్ళు నిర్మించి మానవ నివాసం నీకు ఎంత సురక్షితమో తెలియజేసేదానివి. అప్పటి మానవ జాతికి నీవు ఓ నేస్తం. కొత్త తరం కోసం నీ చెలికానితో కలిసి గోల గోల చేస్తూ గూడు నిర్మిస్తావు. ఆ నీ ప్రతిభ మేధావుల్ని సైతం అబ్బురపరుస్తుంది. నాడు పూరిళ్ళ చూరుల్లో నివసించే నీవు నేడు బహుళ అంతస్తుల మధ్య కనపడవే. ఆధునికతను నరనరాల్లో నింపుకున్న మానవుడు ఇంటి వసారాలు ఒక్క మొక్క పెంచలేకున్నాడు. నీ మాంసం కోసం కాకులకు ముందు మానవుడే ఉంటే వారి స్వార్థానికి తల వంచుతున్నావా? పర్యావరణ సమతుల్యత పాటించని మానవ జాతిని ప్రకృతి అధఃపాతాళానికి అణచివేస్తుంది. ఇన్ని బాధల్లోనూ అంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీకే మాటలొస్తే, నీ భాషే నాకు అర్థం అయితే మానవ జాతిని నీవెంత శపిస్తున్నావో అర్థమయ్యేది. నాడు నీ గూళ్లను సరదాగా లాగివేసే పిల్లలు నేడు కృత్రిమ గూళ్లతో నిన్ను ఆహ్వానిస్తున్నారు. పాటలు, కథలు, చిత్రాల్లో నిన్ను చూస్తున్నారు. మార్చి 20న పిచ్చుకల దినోత్సవం జరుపుతూ ప్రకృతి ప్రేమికులు నీకోసం అనుక్షణం తపిస్తున్నారు. నీ జాతి పునరుజ్జీవితం అవుతుంది. నీ కిచకిచ రాగాలు మరింత విస్తరిస్తాయి. నేస్తం, ఎక్కడికి వెళ్ళొద్దు. మానవ జాతిని క్షమించి మాతోనే ఉంటావు కదూ?